we have great news to share. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల దెబ్బ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు బలంగానే తాకింది అని చెప్పుకోవచ్చు. అయితే మరికొన్నాళ్లలో పదవీ విరమణ నుంచి ఆయన వైదొలగనున్న నేపథ్యంలో విలేకరులతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు ట్రూడో. వ్యక్తిగతంగా నిత్యం తను ప్రజల్లోనే ప్రయోజనాల కోసమే తొలి ప్రాధాన్యంగా పనిచేస్తాను, నాకు ప్రజల మద్దతు ఉంది అంటూ కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే చివరి రోజుల్లో కూడా ఆయన ఎప్పుడూ కూడా ప్రజలను వదిలేయలేదు, భవిష్యత్తులో కూడా వారిని కింద పడని అని అంటూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అయితే కన్నీటి పర్యంతమైనట్లు కూడా మనం విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. ట్రంప్ కెనడా మెక్సికోపై విధించిన టారిఫ్లకు సంబంధించి కూడా ఆయన నెల రోజులు గడువు విధించడంతో ఒక్కసారిగా ట్రూడోకి ఇది పెద్ద దెబ్బ అనే చెప్పుకోవచ్చు. అయితే రష్యాపై ఉక్రెయిన్ యుద్ధాన్ని, పశ్చిమాసియా సంక్షోభాలు ట్రంప్ ప్రభుత్వాన్ని కష్టకాల సమయంగా ఆయన అభివర్ణించారు. అయితే కెనడా ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తానంటూ కూడా ట్రూడో చెప్పడం జరిగింది. అటు ట్రంప్ విధించిన సుంకాలు బలంగా ఎదుర్కొనేందుకు కెనడా కూడా ఖచ్చితంగా ప్రతీకార సుంకాలు విధిస్తుంది, ఇలాగా మేము చర్యలు చేపడతామంటూ కూడా మీడియా ముఖంగా ట్రూడో చెప్పడం జరిగింది. మొత్తంగా కెనడా మెక్సికోలకు సంపన్నంగా ఉంటేనే అమెరికా ఫస్ట్ అనేది సాధ్యమవుతుందంటూ కూడా ట్రూడో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకరు విజయం సాధించి మరొకరు ఓడిపోతే దారుణంగా ఉంటుంది అని, అలాగే ఇద్దరు విజేతలుగా ఉండడమే మేలని కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తంగా నిజమైన అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ట్రూడోకు కెనడాలో ప్రజాదరణ గణనీయంగా పడిపోయినట్టు సర్వేల్లో తేలడంతో జనవరి 6వ తేదీన లిబరల్ పార్టీ నేతగా ఆయన రాజీనామా చేసిన సంగతి మనకందరికీ తెలిసిన విషయం. అయితే మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మెక్సికో అధ్యక్షురాలు క్లౌడియా షీన్బామ్ కెనడా ప్రధాని ట్రూడోతో నిన్న సుదీర్ఘ సమయం కూడా వాళ్ళు చర్చలు జరిపారు. ఆ తర్వాత కెనడాకి అలాగే మెక్సికోకి సంబంధించిన టారిఫ్ల విషయంలో అయితే ట్రంప్ నెల రోజులు మాత్రమే గడువు ఇవ్వడంతో ఒక్కసారి మీడియా ముందు కన్నీటి పర్యంతమయ్యారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. దీంతో అక్కడంతా కూడా భావోద్వేగానికి గురైన సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. మనం విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు. ట్రంప్ దెబ్బకి ట్రూడో కూడా కన్నీటి పర్యంతమైన విజువల్స్ మనం చూడొచ్చు. ఒకసారి ట్రూడో మీడియాతో ఏం మాట్లాడారో విందా. I put Canadians first, that I have people's backs. And that's why I'm here to tell you all that we got you. Even in the very last days of this government, we will not let Canadians down today and long into the future. Because in the past few weeks, we've been working with our provincial and territorial partners to make sure that families can rely on this system, not just for years to come, but will allow this system to lock in, to become something that no government, a year from now, 5 years from now, 20 years from now, could ever go back on. And it's hard to do, because there is nothing one government can't do that can't be undone by the following government. Unless Canadians are very clear on the need to keep this going. So we are going to make sure that more Canadians over the coming years understand that childcare is a foundational building block of what it means to be Canadian, like healthcare or social programs or cheering at a Canadian anthem. Today, we have great news to share. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కన్నీటి పర్యంతమయ్యారు. మీడియా ముందు భావోద్వేగానికి గురయ్యారు. తాను చివరి రోజుల్లో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే చివరి దశలోనూ కెనడా ప్రజలను ఏమాత్రం వదిలేది లేదు, అమెరికా విధించిన టారిఫ్లకు ప్రతీకార చర్యగా తాము కూడా ప్రతీకార టారిఫ్లు విధిస్తామంటూ కూడా గట్టిగానే ఎదుర్కొనేందుకు సిద్ధమంటూ కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. చూస్తున్నాం. ట్రంప్ దెబ్బకు ట్రూడో ఏడ్ చేశారు. అసలు ట్రూడో ఏడ్ చేయంతగా ట్రంప్ ఏం చేశారు? మెక్సికో అలాగే
ట్రూడోకి సంబంధించిన వాళ్ళ దేశానికి సంబంధించి కూడా టారిఫ్లు విధించారు ట్రంప్. దీంతో ఒక్కసారిగా మీడియా సముఖంగా భావోద్వేగానికి గురయ్యారు ట్రూడో. అటు మెక్సికో, కెనడాకు సంబంధించి ట్రంప్ టారిఫ్లకు సంబంధించి కూడా 1 మంత్ మాత్రమే టైం కేటాయించడంతో భావోద్వేగానికి గురయ్యారు ట్రూడో. కెనడా, మెక్సికోకు అదనపు టారిఫ్లకు సంబంధించి కూడా భావోద్వేగానికి గురయ్యారు. వ్యక్తిగతంగా కెనడా కోసమే నేను పనిచేశాను, నాకు ప్రజల మద్దతు ఉంది అంటూ కూడా ట్రూడో మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. చివరి రోజుల్లో కూడా ప్రజలను ఎప్పుడూ కూడా నేను వదిలిపెట్టలేదు. ట్రంప్ విధించిన టారిఫ్లను ఎదుర్కొనేందుకు ప్రతీకార టారిఫ్లు విధిస్తానంటూ కూడా ఆయన చెప్పారు. అటు కెనడా ప్రతీకార టారిఫ్లు విధిస్తుంది, ఎప్పటికీ కూడా కెనడా ప్రజలను ఇబ్బంది పడనివ్వను అంటూ కూడా ట్రూడో చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ట్రంప్ దెబ్బకు అయితే కెనడా పీఎం సైతం ఏడ్చే పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. మీడియాతో మాట్లాడుతూనే ట్రూడో భావోద్వేగానికి గురయ్యారు. తను పదవి నుంచి వైదొలుగుతున్న సమయంలో ఇటువంటి సంభవించడం కూడా తనను ఎంతగానో బాధించింది. అయినప్పటికీ కూడా ప్రజలను ఎప్పుడూ వదిలిపెట్టనంటూ కూడా ట్రూడో మీడియా సముఖంగా చెప్పడం జరిగింది. అయితే నెల రోజుల టైం ఇచ్చారు ట్రంప్. దీంతో అయితే ట్రూడో భావోద్వేగానికి గురయ్యారు. I put Canadians first, that I have people's backs. And that's why I'm here to tell you all that we got you. Even in the very last days of this government, we will not let Canadians down today and long into the future. Because in the past few weeks, we've been working with our provincial and territorial partners to make sure that families can rely on this system, not just for years to come, but will allow this system to lock in, to become something that no government, a year from now, 5 years from now, 20 years from now, could ever go back on. And it's hard to do, because there is nothing one government can't do that can't be undone by the following government. Unless Canadians are very clear on the need to keep this going. So we are going to make sure that more Canadians over the coming years understand that childcare is a foundational building block of what it means to be Canadian, like healthcare or social programs or cheering at a Canadian anthem. Today, we have great news to share. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల దెబ్బ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు బలంగానే తాకింది అని చెప్పుకోవచ్చు. అయితే మరికొన్నాళ్లలో పదవీ విరమణ నుంచి ఆయన వైదొలగనున్న నేపథ్యంలో విలేకరులతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు ట్రూడో. వ్యక్తిగతంగా నిత్యం తను ప్రజల్లోనే ప్రయోజనాల కోసమే తొలి ప్రాధాన్యంగా పనిచేస్తాను, నాకు ప్రజల మద్దతు ఉంది అంటూ కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే చివరి రోజుల్లో కూడా ఆయన ఎప్పుడూ కూడా ప్రజలను వదిలేయలేదు, భవిష్యత్తులో కూడా వారిని కింద పడని అని అంటూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అయితే కన్నీటి